కొంతకాలం క్రితం ఒక గ్రామంలో పాత బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో ఎవరూ ఉండరని అందరికీ తెలుసు. కాని ఆశ్చర్యమేమిటంటే ఆ బంగ్లాలో ఎప్పుడూ టీవీ మోగుతూ ఎవరో నవ్వుతున్న శబ్దాలు వినిపించేవి. ఒకరోజు గ్రామానికి చెందిన యూత్ బృందం రామ్, వినయ్, సునీల్, అనిత వాళ్లంతా కలిసి ఆ బంగ్లాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ టీవీ ఎవరు చూస్తున్నారు? ఎవరు లేకపోతే టీవీ ఎలా మోగుతుంది అని వారంతా అనుమానం పెట్టుకున్నారు. రాత్రి 12 గంటలకు వాళ్లు బంగ్లాలోకి వెళ్లారు. లోపల నల్ల చీకటి, సాలీడు జాలాలు, కుర్చీలు కూలిపోయి ఉన్నాయి. కాని మధ్య హాల్లో మాత్రం పాత బ్లాక్ అండ్ వైట్ టీవీ పెద్దగా మోగుతోంది. అందులో పాత సినిమాలు వస్తున్నాయి. హీరో డైలాగ్ చెప్పగానే టీవీ వెనుక నుంచి ఒక నవ్వు వినిపించింది. అనిత గమనించింది, ఈ టీవీలో హీరో ముఖం ఒక్కసారిగా కనిపించకపోయి ఒక స్త్రీ ముఖం మెరిపించింది. ఆమె కళ్ళు ఎర్రగా, జుట్టు వదిలి, నాతో ఆడాలా అని అడిగింది. రామ్ వెంటనే టీవీ ప్లగ్ తీశాడు. కాని భయంకరంగా ఈ టీవీ ఆగలేదు. అదే కాకుండా టీవీ నుంచి ఆ స్త్రీ చేతులు బయటికి వచ్చాయి. అందరూ పరుగెత్తి బయటకు రావాలనుకున్నారు. కాని తలుపులు బిగుసుకుని ఉన్నాయి. టీవీ స్క్రీన్ నుంచి ఆ దెయ్యం అల్లాడుతూ బయటకు వచ్చింది. ఆమె పాతకాలపు పట్టు చీర కట్టుకొని ఉంది. కళ్లలో రక్తం, పెదవుల మీద ఒక వింత చిరునవ్వు. ఈ బంగ్లాలోకి ఎవరు వస్తే వాళ్లందరినీ నా సినిమాలో నటింపజేస్తా అంది. అదంతా చెబుతూ ఆమె సునీల్ని పట్టుకుని టీవీ లోపలికి లాగేసింది. వాళ్లు కేకలు వేస్తుంటే టీవీలో ఓ సీన్ మారిపోయింది. అందులో సునీల్ హీరోలా కనిపిస్తున్నాడు. కాని రక్తంతో తడిసిపోతూ ఎవరో తన గొంతు నొక్కుతున్నట్లుగా తపనపడుతున్నాడు. రామ్, వినయ్, అనిత ముగ్గురూ భయంతో వణికిపోతున్నారు. ఇక వాళ్లు తప్పించుకుంటారా? లేక ఆ టీవీ పిచ్చి దెయ్యం సినిమాలోనే ఇరుక్కుపోతారా? రాత్రి 12 గంటలు దాటింది. రామ్, వినయ్, సునీల్, అనిత వాళ్ల నలుగురు బంగ్లా గేటు దగ్గర నిలబడి ఉన్నారు. బయటనుంచి చూస్తే ఆ బంగ్లా చీకటిలో మునిగిపోయి ఉంది. కిటికీలు పగిలిపోయి లోపలి నుంచి టీవీ శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. వినయ్ ధైర్యంగా అన్నాడు, అందరూ రెడీనా? ఇది మనకో సాహసం. ఎవరూ ఈ ఇంట్లోకి వెళ్లలేదంటారు. కాని నేడు మనం వెళ్లి చూస్తాం. రామ్ కాస్త భయపడి, అయ్యా, ఇది పిచ్చి పని. ఎవరో ఆ ఇంట్లో దెయ్యం ఉంటుందని చెబుతున్నారు. అప్పుడే సునీల్ నవ్వుతూ, అదంతా పాతాళపు గాపులు. మనం వెళ్లి చూస్తే నిజం తెలుస్తుంది. వాళ్లంతా గేటు తోసి లోపలికి వెళ్లారు. చీమలు ఎగిరిపోతూ శబ్దం చేశాయి. లోపల వాతావరణం గడ్డకట్టినట్టుంది. హాల్లోకి వెళ్లగానే వాళ్ల కళ్ళు ఒకటే టీవీ మీద పడింది. పాత బ్లాక్ అండ్ వైట్ టీవీ. కనెక్షన్ లేని చోట అది ఎలా పనిచేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. అందులో 1970ల నాటి పాత సినిమా వస్తోంది. హీరో, హీరోయిన్ పాట పాడుతున్నారు. కాని ఆ సన్నివేశం వింతగా అనిపించింది. పాట మధ్యలో ఒక్కసారిగా స్క్రీన్ మీద రక్తపు మరకలు పడినట్టయ్యాయి. అనిత తడబడి, ఇది సాధారణం కాదు. మనం వెనక్కి వెళ్దాం అంది. అప్పుడే టీవీలో హీరోయిన్ ముఖం మారిపోయింది. ఆమె కళ్ళు పెద్దవిగా ఎర్రగా వెలిగాయి. పెదవుల మీద ఒక భయంకరమైన చిరునవ్వు. ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్లాలని అనుకుంటున్నారా అని టీవీ లోపలి నుంచి గొంతు వినిపించింది. వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తగ్గారు. కాని టీవీ స్క్రీన్ నుంచి ఆ స్త్రీ ముఖం దగ్గరికి వస్తోంది. టీవీ స్క్రీన్ దగ్గరికి వస్తున్న ఆ స్త్రీ ముఖం ఒక్కసారిగా బ్లర్ అయింది. అంతలోనే స్పీకర్ నుంచి చెవులు పగిలేంత పెద్ద నవ్వు వినిపించింది. రామ్ చెవులు మూసుకుంటూ, ఇది అసలు సినిమా కాదు. ఎవరో మనల్ని ఆట పట్టిస్తున్నారు. కాని అనిత గమనించింది, టీవీ వెనుక ఎటువంటి వైర్లు లేవు, కరెంట్ కనెక్షన్ లేదు.
అప్పుడే స్క్రీన్ మీద వింత సీన్ ప్రారంభమైంది. ఒక పాతకాలపు పెద్ద బంగ్లాలో పెళ్లి కూతురు వేషంలో ఒక అమ్మాయి కూర్చుంది. ఆమె ముఖం ముసుగులో ఉంది. అది చూస్తూ ఉండగానే ఒక్కసారిగా స్క్రీన్లోంచి ఆ పెళ్లికూతురు తల తిప్పి వాళ్ల వైపు చూసింది. అందరి గుండెల్లో గుబులు పుట్టింది. వినయ్ జారిపడి, ఇది అసలు సినిమా కాదు, మనల్ని చూస్తోంది, మనల్ని గుర్తిస్తోంది అని అరిచాడు. అప్పుడే టీవీ స్క్రీన్ నుంచి పొగలాంటి నల్లటి ఆవిరి బయటికొచ్చింది. ఆ పొగలోంచి ఆ స్త్రీ కళ్ళు మాత్రమే మెరిశాయి. మీరు నన్ను చూడకూడదు, కాని ఇప్పుడు చూశారు. ఇక మీదట మీరు నా కథలో భాగమే అని చెప్పగానే హాల్లోని అన్ని తలుపులు బిగుసుకుపోయాయి. కిటికీలు ఆటోమాటిక్గా మూసుకుపోయాయి. సునీల్ భయంతో కేక వేస్తూ తలుపు వైపు పరిగెత్తాడు. కాని తలుపు హ్యాండిల్ పట్టగానే అతని చేతికి రక్తం కారడం ప్రారంభమైంది. రామ్, వినయ్, అనిత ముగ్గురూ సునీల్ వైపు పరిగెత్తారు. కాని ఆ రక్తం అతని చేతినుంచి కాదు, తలుపు లోపల నుంచి కారుతోంది. అందరూ షాక్లో నిలిచిపోయారు. ఇంతలోనే టీవీ స్క్రీన్లో వింత సీన్ వచ్చింది. సునీల్ కాళ్ల దగ్గర రక్తం సముద్రంలా చేరిపోతుంది. అలా స్క్రీన్లోనూ అదే సీన్ కనిపిస్తోంది. ఇంకా ఒక్క క్షణం ఆలస్యమైతే సునీల్ పూర్తిగా టీవీ లోపలికి లాగబడిపోతాడని వాళ్లకు అర్థమైంది. సునీల్ కాళ్ల దగ్గర రక్తం చేరిపోతూ ఉండగా అతడు ఆత్రంగా కేకలు వేస్తూ, రామ్, నన్ను లాగు, ఇది నన్ను లోపలికి లాగేస్తోంది అని అరిచాడు. రామ్, వినయ్ ఇద్దరూ అతని చేతులు పట్టుకుని లాగుతున్నారు. అనిత టెన్షన్తో చుట్టూ చూసింది. కాని ఏదో శక్తి వారిని వెనక్కి తోస్తోంది. అప్పుడే టీవీ స్క్రీన్లోని పెళ్లికూతురు తల వంచి నవ్వింది. ఆ నవ్వు హాల్లో మార్మోగింది. ఒకరిని నా లోకానికి తీసుకెళ్ళాలి. ఎవరు వస్తారు? మీరు ఎంచుకోకపోతే నేనే ఎంచుకుంటాను అంత చెప్పగానే టీవీ బలంగా వణకసాగింది. స్క్రీన్ మీద రక్తం పొంగి పొర్లింది. ఒక్కసారిగా ఒక చేతి టీవీ లోపలినుంచి బయటకు వచ్చి సునీల్ కాలు పట్టుకుంది. లేదు అని సునీల్ కేక వేయగానే అతని శరీరం సగం టీవీలోకి వెళ్ళిపోయింది. మిగతావాళ్లు ఎంత లాగినా అతడిని కాపాడలేకపోయారు. ఒక్క క్షణంలోనే సునీల్ పూర్తిగా టీవీ లోపలికి మాయమైపోయాడు. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. అందరూ షాక్తో టీవీని చూశారు. స్క్రీన్లో ఇప్పుడు కొత్త సీన్ కనిపిస్తోంది. అందులో సునీల్ కనిపిస్తున్నాడు. అతను పాత సినిమా హీరోలా వేషం వేసుకున్నాడు. కాని ముఖంలో భయం మాత్రమే ఉంది. ఎవరైనా అతని గొంతు నొక్కుతున్నట్టు. అతను బిగుసుకుపోతూ కష్టపడుతున్నాడు. అనిత ఏడుస్తూ, మన సునీల్ టీవీ లోపల చిక్కుకున్నాడు. ఇప్పుడు ఏమి చేద్దాం అని రాముని పట్టుకుంది. రామ్ కళ్లలో కోపం. ఈ దెయ్యం ఆటలకి ముగింపు పెట్టాలి, లేదంటే మనమూ లోపలికి ఇరుక్కుపోతాం అన్నాడు. అప్పుడే టీవీ స్క్రీన్ బ్లర్ అయింది. అందులో ఆ పెళ్లికూతురు మళ్లీ కనిపించింది. ఆమె కళ్లలో ఇప్పుడు మరింత క్రూరత్వం. ఇది మొదలే. ఒక్కొక్కరిని నా సినిమాలో నటింపజేస్తా. సునీల్ టీవీ లోపలికి మాయమైన తర్వాత హాల్లోని వాతావరణం మరింత భయంకరంగా మారింది. గోడల మీద చీకటి నీడలు కదులుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అనిత భయంతో రాముని పట్టుకుని, మనమంతా వెంటనే బయటికి వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండలేం అంది. కాని రామ్ తల ఊపాడు. తలుపులు అన్నీ బిగుసుకుపోయాయి. బయటకి పోవడం అసాధ్యం. ముందుగా ఈ దెయ్యం రహస్యం తెలుసుకోవాలి. ఇంతలోనే టీవీ స్క్రీన్లో ఒక కొత్త సీన్ మొదలైంది. అది ఒక పెళ్లి మంటపం. వధూవరులు మంటపం చుట్టూ తిరుగుతున్నారు. కాని దగ్గరగా గమనిస్తే వధువు ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. ఆమె జుట్టు ముందుకు వదిలి ఉంది. రామ్, వినయ్, అనిత ముగ్గురు గమనిస్తున్నారు. హీరోగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, సునీల్. అతడు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు. వినయ్ కేక వేశాడు. ఇది నిజం కాదు.
ఇది ఆట. మన స్నేహితుడిని దెయ్యం పెళ్లి చేసుకోవాలని చూస్తోంది. అప్పుడే స్క్రీన్లో వధువు తల పైకెత్తింది. ఆమె ముఖం రక్తంతో కప్పబడి ఉంది. కళ్లలో ఎర్రటి కాంతి. అతనిపై వాలి టీవీ నుంచే బయటకు చూస్తూ నవ్వింది. అతను ఇప్పుడు నా భర్త. త్వరలో మీరు కూడా నా బంధువులే అవుతారు. అంత చెప్పగానే హాల్లోని అన్ని దీపాలు ఒక్కసారిగా వెలిగాయి. కాని ఆ వెలుగులో వాళ్లు చూసింది భయంకరం. గోడలన్నింటి మీద పెళ్లి ఫోటోలు తగిలి ఉన్నాయి. ఆ ఫోటోల్లో వధువు ఎప్పుడూ అదే దెయ్యం. కాని వరుడు మాత్రం వేర్వేరు వ్యక్తులు. కొన్నింటిలో వారిని గుర్తుపట్టలేకపోయారు. కాని చివరి ఫోటోలో స్పష్టంగా కనిపించింది. సునీల్ పెళ్లి ఫోటో. అనిత భయంతో నిశ్శబ్దంగా కూర్చుంది. అదేంటి? ఇంతమంది వరులు? వాళ్లంతా ఈ టీవీ లోపల చిక్కుకున్నవారేనా అని గుసగుసలాడింది. అప్పుడే గదిలో చల్లని గాలి వీచింది. ఒక అజ్ఞాత స్వరం వినిపించింది. అవును, వాళ్లందరూ నా వరులే. ఇప్పుడు మీలో ఒకరు నా తదుపరి వరుడు అవ్వాలి. ఆ అజ్ఞాత స్వరం వినిపించగానే గది మొత్తం మరింత చల్లగా మారింది. అనిత గుండె బలంగా కొట్టుకుంటోంది. రామ్, వినయ్ మాత్రం ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకున్నారు. వినయ్ కోపంగా అరుస్తూ, ఎవరు నువ్వు? మా స్నేహితుడిని వదిలేయ్. మేము నీ పెళ్ళిళ్లలో నటించబోం. అప్పుడే టీవీ స్క్రీన్లో పెళ్లికూతురు స్పష్టంగా కనిపించింది. ఆమె నల్ల చీర కట్టుకుని ఉంది. కళ్లలో ఎర్ర కాంతి, పెదవుల మీద రక్తపు మరకలు. ఆమె గంభీరమైన స్వరం వినిపించింది. నా పేరు లీలవతి. 40 ఏళ్ల క్రితం ఈ బంగ్లాలో నా పెళ్లి జరగాల్సింది. కాని నా వరుడు నన్ను మోసం చేశాడు. పెళ్లి రోజునే నేను చనిపోయాను. ఆ రోజు నుండి ప్రతివాడిని నా వరుడిగా చేసుకుంటున్నాను. ఎవరూ నన్ను విడిచిపెట్టలేరు. ఈ మాటలు విన్నాక ముగ్గురూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనిత భయంతో రాముని గట్టిగా పట్టుకుంది. రామ్, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. లేకపోతే నువ్వే ఆమె తరువాతి వరుడవుతావు. అప్పుడే టీవీ స్క్రీన్లో మరో సీన్ వచ్చింది. ఇప్పటివరకు రక్తంతో ఉన్న పెళ్లికూతురు ఇప్పుడు ఆభరణాలు వేసుకుని కాంతివంతంగా కనిపిస్తోంది. ఆమె పక్కన నిలబడి ఉన్నాడు రామ్. అవాక్కైన రామ్ కేక వేశాడు. అది నేనేనా? ఇది ఎలా సాధ్యం? అప్పుడే లీలవతి టీవీ నుంచి బయటికి వస్తూ, అవును రామ్, నువ్వే నా వరుడు. నీ స్నేహితులు చూచే ఈ పెళ్లి నువ్వు తప్పించుకోలేవు. ఆమె చేతులు పొడిగించగానే గది మొత్తం వణికింది. గోడల మీదున్న పెళ్లి ఫోటోలు ఒక్కొక్కటిగా పడిపోయాయి. కాని ఒక ఫోటో మాత్రం గోడకు గట్టిగా అతికిపోయి ఉంది. అది రామ్ పెళ్లి ఫోటో, లీలవతితో. ఫోటోలో రామ్ భయంతో ఏడుస్తున్నాడు. వినయ్, అనిత ఇద్దరూ రాముని వెనుక నిలబడి గట్టిగా లాగారు. కాని ఆ దెయ్యం శక్తి వారిని వెనక్కి తోసేసింది. రామ్ కాళ్లు మెల్లగా నేలలోకి జారిపోతున్నాయి. అతడు టీవీ లోపలికి లాగబడుతున్నాడు. రామ్ కాళ్లు మెల్లగా నేలలోకి జారిపోతున్నాయి. అతడు భయంతో కేకలు వేస్తూ, వినయ్, అనిత, నన్ను కాపాడండి. వినయ్ వెంటనే రాముని చేతులు గట్టిగా పట్టుకున్నాడు. అనిత చుట్టూ ఏదైనా వస్తువు ఉందేమో వెతుకుతుంది. ఆమె గమనించింది మూలన పడి ఉన్న పాత అద్దం. ఆమెకు గుర్తొచ్చింది, పెద్దవాళ్లు చెబుతుంటారు, దెయ్యాలు తమ ముఖాన్ని అద్దంలో చూడలేవని. ఆలోచించకుండా ఆ అద్దాన్ని ఎత్తుకుని టీవీ ముందు పెట్టింది. లీలవతి టీవీ నుంచి బయటికి వస్తున్నప్పుడు తన ప్రతిబింబం చూసింది. అప్పుడు ఒక్కసారిగా ఆమె కేకలు వేసింది. లేదు, నా రూపం చూడకూడదు. నేను ఇలా కాదు. ఆమె కళ్లలోని ఎర్రటి కాంతి ఒక్కసారిగా మసకబారింది. రామ్ కాళ్ళు మళ్లీ బయటికి వచ్చాయి. అతడు కింద కూలిపోయి ఊపిరి పీల్చుకున్నాడు. కాని లీలవతి మాత్రం ఇంకా ఆగలేదు. ఆమె చేతులు పొడిగించి అద్దాన్ని పగలగొట్టింది. అద్దం ముక్కలు ఎగిరిపడి గోడల మీద తగిలాయి. అందులో ప్రతి ముక్కలో లీలవతి ముఖమే కనిపిస్తోంది.
వందలాది కళ్ళు వాళ్ళ ముగ్గురిని చూస్తున్నట్టుగా అనిపించింది. అప్పుడే టీవీ మళ్ళీ ఆన్ అయింది. స్క్రీన్లో సునీల్ కనిపించాడు. అతడు ఏడుస్తూ, రామ్, వినయ్, అనిత, మీరు బయటికి వెళ్ళిపోండి. నేను ఇక రాలేను. ఆమె నన్ను విడిచిపెట్టదు అని అరిచాడు. అనిత ఏడుస్తూ, లేదే సునీల్, మేము నిన్ను వదిలిపెట్టం. అప్పుడే స్క్రీన్ నల్లగా మారింది. దానిపై రక్తంతో ఒక వాక్యం రాసుకుంది. ఒకరు బలిగా ఇవ్వాలి. అప్పుడే మిగతావాళ్లు బయటికి వెళ్ళగలరు. అందరూ షాక్లో ఒకరినొకరు చూశారు. ఎవరు ఆ బలి అవుతారు? ఎవరు మిగతావాళ్లను కాపాడుతారు? టీవీ స్క్రీన్ మీద రక్తంతో రాసుకున్న ఆ వాక్యం. ఒకరు బలిగా ఇవ్వాలి. అప్పుడే మిగతావాళ్లు బయటికి వెళ్ళగలరు. ఆ ముగ్గురు ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఒకరినొకరు చూశారు. హాల్లో గాలి గడ్డకట్టినట్టుంది. వినయ్ కోపంగా అరిచాడు. ఇది పిచ్చి. మనం మన స్నేహితుడిని వదిలేసి పారిపోవాలా? ఎవరు బలైపోవాలి అనేది ఎప్పటినుంచి దెయ్యం నిర్ణయమవుతుంది? అప్పుడే లీలవతి టీవీ నుంచి బయటికి వచ్చింది. ఆమె రూపం మరింత భయంకరంగా మారింది. జుట్టు మొత్తం నేల వరకు వదిలి ఉంది. కళ్లలో ఎర్రటి మంటలు. ఆమె నవ్వుతూ, మీకు ఎంపిక లేదు. ఒకరు నా వరుడు అవ్వాలి. ఒకరు రాలేకపోతే మీరు అందరూ నా సినిమాలో శాశ్వత పాత్రలు అవుతారు. అనిత భయంతో ఏడుస్తూ రాముని చూసింది. రామ్, ఇది నిజమే అనుకుంటా. ఒకరు త్యాగం చేయాలి. లేకపోతే మనం ముగ్గురూ ఇరుక్కుపోతాం. రామ్ కళ్లలో గందరగోళం. కాని ఎవరు? నేను లేక వినయ్? అప్పుడే వినయ్ ముందుకు వచ్చాడు. నేను చేస్తాను. అతడు గట్టిగా అన్నాడు. నువ్వు, అనిత తప్పించుకోవాలి. ఎవరో ఒకరు ముగింపు పెట్టాలి. నేను ఆ దెయ్యాన్ని ఎదుర్కొంటాను. కనీసం మీరైనా బతకాలి. అనిత గట్టిగా కేకవేసింది. వినయ్, అలా అనకు. నిన్ను కోల్పోవాలని నేను అనుకోవట్లేదు. కాని వినయ్ రాముని వైపు తిరిగి, రామ్, నా స్నేహితుడా, నేను బలిగా వెళ్లిన తర్వాత నువ్వు అనితను సురక్షితంగా బయటికి తీసుకెళ్ళు. నన్ను వృధా చేయొద్దు. అప్పుడే టీవీ స్క్రీన్ ఒక్కసారిగా ప్రకాశించింది. అందులో రక్తపు ద్వారంలాగా ఒక గేట్ తెరుచుకుంది. లీలవతి తన చేయి పొడిగించింది. అద్భుతం. నా వరుడు వచ్చేస్తున్నాడు. వినయ్ నెమ్మదిగా ముందుకు నడవసాగాడు. అతడు గేటు దగ్గరికి చేరుకోగానే రామ్, అనిత ఇద్దరూ గట్టిగా కేకలు వేశారు. వినయ్, ఆగు. కాని వినయ్ వెనక్కి తిరిగి ఒక చిన్న చిరునవ్వు ఇచ్చాడు. ఇది నా నిర్ణయం. అతడు ముందుకు అడుగు వేసిన క్షణం గది మొత్తం చీకటిలో మునిగిపోయింది. గది మొత్తం చీకటిలో మునిగిపోవడంతో అనిత గట్టిగా కేకవేసింది. వినయ్, ఎక్కడ ఉన్నావ్? కొద్దిసేపటికి టీవీ స్క్రీన్ వెలిగింది. అందులో వినయ్ పెళ్లికొడుకు వేషంలో నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో కన్నీళ్లు, కాని పెదవులపై ఒక చిన్న నవ్వు. లీలవతి పక్కన నిలబడి అతని చేతిలో పూలమాల పెట్టింది. స్క్రీన్లో పెళ్లి మంటపం మళ్లీ కనిపించింది. రామ్, అనిత ఇద్దరూ భయంతో ఆ సన్నివేశం చూస్తున్నారు. వినయ్ వారివైపు చూసి నెమ్మదిగా అన్నాడు. గుర్తుపెట్టుకోండి, నేను త్యాగం చేశాను. మీరు ఇద్దరూ తప్పక బయటికి వెళ్ళాలి. లీలవతి హఠాత్తుగా తిరిగి వారివైపు చూసింది. ఆమె కళ్ళు ఎర్రగా వెలిగాయి. వాగ్దానం చేసిన వరుడు నా దగ్గరే ఉండాలి. మిగతావాళ్లకి ఇక్కడ స్థానం లేదు. అంతలోనే హాల్లోని గోడలు వణికాయి. తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. రామ్ ఆశ్చర్యంతో అరిచాడు. అనిత, చూడు, తలుపు తెరుచుకుంది. మనం బయటికి వెళ్ళవచ్చు. కాని అనిత ఆగిపోయింది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు. కాని వినయ్, మనం అతన్ని వదిలేసి ఎలా వెళ్తాం? రామ్ గట్టిగా అన్నాడు.
అతడు మన కోసం బలి ఇచ్చాడు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగితే అతని త్యాగం వృథా అవుతుంది. అనిత కంగారుగా వెనక్కి చూసింది. టీవీ స్క్రీన్లో వినయ్ ముఖం చివరిసారిగా మెరిసింది. అతడు నెమ్మదిగా చెప్పాడు, వెళ్ళిపో, వెనక్కి తిరిగి చూడకు. రామ్ అనిత చెయ్యి పట్టుకుని బయటకి లాగేశాడు. తలుపు దాటగానే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో తలుపు మూసుకుపోయింది. వాళ్లు బయట గాలిలోకి అడుగుపెట్టగానే ఆ బంగ్లా మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. టీవీ శబ్దం కూడా ఆగిపోయింది. రామ్, అనిత ఊపిరి పీల్చుకున్నారు. కాని వాళ్లు వెనక్కి చూసి బంగ్లాని గమనించారు. అక్కడ కిటికీ గాజు వెనుక స్పష్టంగా కనిపించింది. లీలవతి, వినయ్ పక్కపక్కన నిలబడి ఉన్నారు. వినయ్ ముఖంలో శూన్యం. లీలవతి మాత్రం సంతోషంగా నవ్వుతోంది. బంగ్లా బయట రామ్, అనిత నిలబడి వణుకుతున్నారు. కిటికీ గాజు వెనుక కనిపించిన దృశ్యం వారిని గుండెల్లో గుబులు పెట్టించింది. వినయ్ లీలవతి పక్కన నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. అనిత కళ్లల్లో కన్నీళ్లు. రామ్, మనం అతన్ని వదిలేసి ఎలా వెళ్తాం? వినయ్ మనకోసం బలి అయ్యాడు కాని ఇలా దెయ్యం బందీగా ఉండటం తగదే. రామ్ కళ్లల్లో గట్టి సంకల్పం. లేదు అనిత, వినయ్ని వదిలి వెళ్లలేం. అతడిని రక్షించడమే మన అసలు కర్తవ్యం. అతడు బంగ్లా చుట్టూ తిరిగి వెతికాడు. ఒక మూలన పడి ఉన్న పాత పుస్తకం అతని దృష్టిలో పడింది. ఆ పుస్తకం మీద ఎరుపు అక్షరాలతో రాసి ఉంది, శాప విరమణ మంత్రాలు. రామ్ వెంటనే ఆ పుస్తకం తీసుకున్నాడు. అందులో లీలవతి కథ స్పష్టంగా రాసి ఉంది. ఆమె పెళ్లి రోజున వంచనకు గురై బంగ్లాలోనే ఆత్మహత్య చేసుకుంది. ఆమెను శాంతింపజేయాలంటే పెళ్లి మంటపం ముందు ఆమెకు క్షమాపణలు చెప్పి అగ్నికి నైవేద్యం పెట్టాలి. లేకపోతే ఆమె వరులు ఎప్పటికీ ఆమెతోనే చిక్కిపోతారు. రామ్ ఆ పుస్తకం చదివి అనితకు చూపించాడు. ఇదే మార్గం. మనం మళ్లీ లోపలికి వెళ్ళాలి. అనిత భయపడుతూ, మళ్లీ లోపలికి వెళ్దామా? అది ఆత్మహత్యలాంటిది. రామ్ గట్టిగా అన్నాడు. వినయ్ మన ప్రాణం కోసం త్యాగం చేశాడు. ఇప్పుడు అతని ప్రాణం కోసం మనం పోరాడాలి. వాళ్లు మళ్లీ బంగ్లాలోకి అడుగుపెట్టారు. టీవీ మళ్లీ వెలిగింది. అందులో పెళ్లి మంటపం కనిపిస్తోంది. లీలవతి, వినయ్ సప్తపదులు వేస్తున్నారు. రామ్ గట్టిగా పుస్తకం నుండి మంత్రం చదవడం ప్రారంభించాడు. అగ్నికి నైవేద్యం పెట్టి క్షమాపణలు చెప్పాడు. లీలవతి, నీ వేదన మాకు అర్థమైంది. నువ్వు వంచనకు గురయ్యావు. కాని ప్రతీకారం ఆపి శాంతి పొందు. లీలవతి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె కళ్లలో కన్నీళ్లు మెరిపించాయి. అంతలోనే ఆమె రూపం మెల్లగా మాయమైపోయింది. టీవీ స్క్రీన్ ఒక్కసారిగా చీలిపోయింది. అందులో నుంచి వినయ్ బయటికి తోసివేయబడ్డాడు. అతడు నేలపై పడిపోయి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. రామ్, అనిత ఇద్దరూ అతడిని కౌగిలించుకున్నారు. వినయ్, నువ్వు తిరిగి వచ్చా. ఆ సమయంలో గదిలో మృదువైన స్వరం వినిపించింది. ధన్యవాదాలు. నా ఆత్మకు శాంతి ఇచ్చారు. ఇకపై ఎవరికీ నష్టం చేయను. ఒక తేలికైన గాలి వీచి గది మొత్తం ప్రకాశించింది. బంగ్లా నిశ్శబ్దంలో మునిగిపోయింది. టీవీ శాశ్వతంగా ఆగిపోయింది. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.